మాజీ ఛాంపియన్ల పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైని 103 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో అదరగొట్టింది సిఎస్కే. ఫలితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ 5లో కూర్చుంది. ఏకపక్ష మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తుగా ఓడించిన చెన్నై ఐపీఎల్ 19వ సీజన్లో 3వ విజయం నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో సంజు శాంసన్ మెరుపు శతకంతో భారీ స్కోర్ అందించగా చెన్నై జోరు కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ విధించింది. ఓపెనర్ సంజు 54 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 6 సిక్స్లు 10 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ఇక మిగిలిన చెన్నై ప్లేయర్స్ చేసిన స్కోర్ కూడా జతకాగా ముంబైకి 208 పరుగుల లక్ష్యం ఎదురైంది. చెన్నై విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై చేతులెత్తేసింది. సూర్యకుమార్, తిలక్ వర్మ ఇద్దరే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. డానిష్ మలేవార్, నమన్ ధీర్, రూథర్ ఫోర్డ్ డకౌట్గా పెవిలియన్కు చేరగా క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ సింగిల్ డిజిట్ స్కోర్తో వెనుదిరిగారు. 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 19 ఓవర్లలో 104 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సొంత గడ్డపై ముంబై అతి దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు విజృంభించారు. ఇంపాక్ట్ ప్లేయర్ అఖిల్ హుస్సేన్ 4 వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్కు 2, ముఖేష్ చౌదరి, అన్షుల్, జామీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ తలో వికెట్ తీశారు. ముంబై చేతులెత్తేసిన వేళ సిఎస్కే భారీ విజయంతో 2 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 5లో నిలిచింది.